హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్గా మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో మనమైతే చెప్పుకోవసం లేదు. గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఏదైనా అభివృద్ధి చేయకుండా వదిలేసాడనంటే ఫస్ట్ ఏదైనా ఉందా అంటే దరిద్రం ఆంధ్రప్రదేశ్లో అది రోడ్లనే చెప్పుకోవాలి. యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో రోడ్ల మీద ఎన్ని ట్రోలింగ్ వీడియోలు వచ్చినాయి అని అంటే అసలు ఒక రేంజ్లో ఆడుకున్నారు జగన్ని. అయితే జగన్మోహన్ రెడ్డి జనాలకు ఏదో కలుబుల్లి మాటలు చెప్పి వాళ్ళు ఏదో రకంగా మసిపూసి మాయరెడ్డికాయ చేసి తప్పించుకోవడం అయితే జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళ రోడ్లు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేద్దాం అనుకున్నా కానీ స్పీడ్గా ఇక్కడ ఏంటంటే ఇది వర్షాకాలం ఇప్పుడు వేసినా కానీ మళ్ళీ అవి వెంటనే పాడైపోయి. ఎందుకంటే ముందు గత 5 ఏళ్లలో ఏవైతే రోడ్లు పాడైపోయినాయో బాగా పెద్ద పెద్ద గుంటలు పడిపోయి రోడ్లు ముక్కలైపోయి ఒకవైపు అయితే ఒక్కొక్క చోట అయితే కాలువలు చెరువుల్లోకి ఆ రోడ్లు ముక్కల కింద అయిపోయి కొట్టుకుపోవడం అయితే జరిగేది. అయితే ఇవన్నీ సరిచేయాలంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో అది సరిచేస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి పెట్టుబడి తప్పితే ప్రయోజనం ఉండదని చెప్పి ఈ వర్షాకాలం అంతా కూడా ఈ రోడ్లు అనేది వర్క్ అనేది ఆపడం అయితే జరిగింది. అంటే చేయకుండా ఆపడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ వర్షం ఇప్పుడు మొన్న వచ్చిన వరదలు అన్నీ తగ్గినాయి. ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ సిచ్యువేషన్కి అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే R&D అధికారులకి మెయిన్గా వీళ్ళందరికీ కూడా అధికారులకి మంత్రివర్యులకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన కరెక్ట్గా 2 నుంచి 3 నెలల లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరు నుంచి సిటీ వరకు పట్టణాల నుంచి ప్రతి గ్రామాని వరకు ఎక్కడైతే రోడ్లు బాగోలేదో ముందు గుంటలన్నీ పూడ్చి చేయండి. అంటే ముందు గుంటలన్నీ పూడ్చి అంటే పెద్ద పెద్ద గుంటల కింద ఏవైతే పడిపోయి ఆ రోడ్లన్నీ బాగా అధ్వానంగా ఒక లారీ వెళ్తే అక్కడ దిగిపోయి ఉండిపోవడాలు, బస్సు వెళ్తే దిగిపోయి అక్కడ ఉండిపోవడాలు, అంత పెద్ద పెద్ద గుంటలు ఏవైతే ఉన్నాయో చెరువులు లాంటి గుంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ముందు ఒక ఫస్ట్ లెవెల్ కింద అవన్నీ కూడా పూర్తి చేయండి అనేటట్టయితే అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే అవన్నీ పూర్తి చేసేటప్పటికి మనకి మెయిన్గా చూసుకుంటే కరెక్ట్గా వర్షాకాలం సీజన్ ఏదైతే ఉందో అది పూర్తి అవడం అయితే జరుగుతుంది. అంటే నెక్స్ట్ సీజన్ వింటర్ సీజన్ అదే అంటే మనకి శీతాకాలం సీజన్ ఏదైతే వస్తుందో అప్పుడు మనం రోడ్లు వేసుకోవడానికి చాలా అనుకువగా ఉంటుంది. రోడ్లు కూడా వర్షం దెబ్బకి పాడైపోకుండా మనకైతే సేఫ్ సైడ్ అయితే ఉంటాయి. అయితే యుద్ధ ప్రాతిపదికన 2 నెలల టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గుంటలు పెద్ద పెద్ద రోడ్లు గుంటల కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు ఫస్ట్ లెవెల్ కింద పూర్తి చేసేయండి. అంటే ఆ గుంటలన్నీ కూడా పూర్తి చేయండి. నెక్స్ట్ లెవెల్లో వెంటనే సెకండ్ స్టెప్ కింద రోడ్లు ఎక్కడెక్కడైతే రోడ్లు బాగాలేవో అవన్నీ కూడా రోడ్లు వేసుకొద్దామని చెప్పి ఆల్రెడీ దాదాపుగా 216 కోట్ల ఎంతో ఈ గుంటలు పూడ్చడానికి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని నిధులు అయితే విడుదల చేస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన మంత్రివర్యులు అండ్ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రహదారులకి మెయిన్గా రోడ్లన్నిటికీ కూడా ఒక కొత్త రూపుదిద్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్లలో చూసుకుంటే మనకి ఎక్కడా కూడా పలానా రోడ్డు బాగుంది అని చెప్పుకోవడానికి ఎక్కడా కూడా లేదు. ప్రతి రోడ్డు ప్రతి కిలోమీటర్లో చూసుకుంటే కనీసం కిలోమీటర్కి 10 గుంటలైనా ఖచ్చితంగా ఉండేవి. కనీసం పల్లెటూరు రోడ్లైనా బాగున్నాయంటే అవి మరీ దరిద్రం. కనీసం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే పల్లెటూరు రోడ్లే కానీ కొన్ని చోట్ల కొత్త రోడ్లకి నిధులు శాంక్షనే కానీ సీసీ రోడ్లకు నిధులు శాంక్షనే కానీ ఎక్కడ కూడా సరిగ్గా లేవు. ఎక్కడో కొంతమంది మెలకుగా ఉన్న నాయకులు వాళ్ళ నియోజకవర్గాన్ని కాతకోతో అభివృద్ధి చేసుకోవడానికి ఎవరో ఏదో చిన్న చిన్న ఉడతాబత్తి కింద చేసిన అభివృద్ధి తప్పితే ఎక్కడా కూడా సరైన రోడ్ల స్థితులు అయితే ఎక్కడా బాలేవు. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు అయితే పూర్తయింది. ఈ వర్షాకాలం పూర్తయిన వెంటనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రహదారులన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక కొత్త రూపుదిద్దుకునే అవకాశం అయితే ఖచ్చితంగా జరిగేటట్టయితే మనకైతే కనిపిస్తుంది. దానికి సంబంధించిన అధికారులు కానీ మంత్రివర్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా సీఎం ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అనేవి గతంలో 2014 అంతకు ముందు ఎలా ఉండేవో రోడ్లు మంచి రోడ్లు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా రేపటి రోజుల్లో మనమైతే నెక్స్ట్ 6 నెలల్లో మనమైతే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది.